ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవాలి మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేంటంటే, ఈ రోజున యూత్ సమాజం ఎటుపోతుంది అర్థం కావట్లేదు. ఎందుకనంటే టెక్నాలజీ ఉందని సంతోషపడాలా, ఆ టెక్నాలజీ ఉందని భయపడాలా అర్థం కావట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు యూత్ ఒక మొబైల్ ఫోన్ అదొక పెద్ద స్పిరిట్ అయిపోయింది, ఒక ఈవిల్ స్పిరిట్ అయిపోయింది. ఎందుకంటే ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏ సైట్ ఓపెన్ చేసినా అన్నీ అబ్యూజింగ్గా ఉండే వీడియోస్, అప్లికేషన్స్, ఎటు చూసినా పాపమే. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. మరి ఇలాంటి యొక్క పరిస్థితుల్లో నీ కంటితో చూసేది ఎటు చూసినా కానీ నీకు పాపం కనపడుతున్నప్పుడు, అలాగే ఈ రోజున టెక్నాలజీ ఉన్న సంతోషపడుతూ మొబైల్ ఫోన్లోనే ప్రపంచం అంతా చూస్తున్న ప్రతి ఒక్కరు, ఈ రోజున మొబైల్ ఫోన్ లేదంటే ఎవరు లేరు, ఎవరు కూర్చోట్లా. ఎందుకంటే 24 గంటలు మొబైల్ ఫోన్లోనే బతుకుతున్నాం, మొబైల్ ఫోన్లోనే జీవిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచం అంతా ఆ మొబైల్ ఫోన్లో మనం చూసుకోవచ్చు. కానీ ఈ ప్రక్రియలో ఏ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా, ఏదో సడన్గా మీకు ఒక నోటిఫికేషన్ వచ్చినా, ఏ సోషల్ వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేసినా ఫస్ట్ మీకు వచ్చేవి ఏంట్రానంటే అబ్యూజ్డ్గా ఉండే అశ్లీలమైన వీడియోస్ కానీ, అశ్లీలమైన వాల్పేపర్స్ కానీ, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ అవి మీకు తరచూ తారసపడుతూనే ఉంటాయి. సరే, పెద్దవారంటే దేవునిలో స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నవాళ్ళు అయితే దాన్ని అధిగమించవచ్చు. పాలిచ్చువాడు, పాలు తాగుతూ ఉన్నవాడు, అలాంటి వాక్యం తింటున్న వాడి పరిస్థితి ఏంటి? ఇక అసలు పాలు కూడా తాగని వాక్యం తాగకుండా వింటున్న వాక్యం వినేవాడి పరిస్థితి ఏంటి? వాడు ఎలాగ, ఏ విధంగా తన యొక్క ఆశా నిగ్రహాన్ని బలపరుచుకుంటాడు? అందుకనే సహోదరి, నా సహోదరుడా, వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా ఆజ్ఞను గైకొనుము. ఇలాంటి వాటిలో నువ్వు పడిపోకుండా ఉండటానికి ఈ వాక్యము నీకు తోడ్పడుతుంది. సో ఏ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆత్మీకంగా మనం బలపడాలి. ఆత్మలో మనము ఆ వార్ఫేర్ అనేది, ఆ యుద్ధం అనేది మనము స్పిరిచువల్గా మనం రెలం వరల్డ్కి వెళ్ళటానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవుని యొక్క మహిమను పొందుకోవటానికి మనము ఒక మంచి పోరాటం పోరాడాలి. ఎక్కడ పోరాడతాం? ఆ పోరాటము ఎక్కడో కాదండి, ఇక్కడ పోరాడతాం. ప్రతి ఒక్కడి జీవితంలో పోరాటం ఎక్కడ జరుగుతుందంటే వాడి మనసులోనే. అది ఎదుటివాడికి చెప్పలేడు, ఎదుటివాడికి చూపించలేడు. కానీ వాడికి తెలియకోకుండానే ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. అందుకనే దేవుడు కూడా ఒక మాట ఏమంటున్నాడంటే, మీరు పోరాడుచున్నది మీ శరీరంతో కాదు, కానీ కనబడని వాయుమండల దురాత్మ సమ్మేళనంతో మీరు పోరాడుచున్నారు. ఎలాగ జయించాలి ఈ సమ్మేళనం? ఎలాగ మీరు వీటిలన్నిటి నుంచి విడుదల పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యమే సమాధానము. దేవుని యొక్క వాక్యమే మీకు దీపమై, వెలుగై, రక్షణై, సమస్తము ఆయన వాక్యము ద్వారానే మీరు నడుచుకోవాలి. వాక్యము కనుక మీలో ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ వాక్యాన్ని భద్రపరుచుకో అంటున్నాడు. ఆ భద్రపరుచుకున్న వాక్యానికి నీ ముందు నీ వెనక నేను కావలిగా ఉంటా అంటున్నాడు. అయితే ఈ యొక్క జారత్వం గురించి, ఈ ఫోర్నికేషన్ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని యొక్క వాక్యము ఒక 2-3 వచనాలు చూద్దామండి. కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అంటున్న మాటలు ఏంటంటే, కావున భూమి మీదనున్న మీ అవయములను, అంటే భూమి మీద ఉన్న అవయములు అంటే మన శరీరం. ఈ భూమి మీద అవయములు ఎక్కడ ఉంటాయి? మన శరీరంలో ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, భూమి మీదనున్న మీ అవయములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, లోభత్వమును చంపివేయుడి. మనలో నుంచి ఏం చేయాలంట? కామాన్ని చంపివేయమంటున్నాడు, జారత్వాన్ని చంపివేయ అంటున్నాడు. ఎలా చంపాలి?
మనమేమో అందరం శరీర ఆశ కలిగి ఉన్నవారమే. అందుకే దేవుడు మనలో ఉన్న డిజైర్ని చంపేయమంటున్నాడు. నీలో కోరుకుంటేనే కదా ఇవన్నీ నువ్వు నీ శరీరాన్ని ఇలాంటి వాటికి అలౌ చేయడానికి నీ శరీరము ఒప్పుకుంటుంది. అందుకనే నీలో ఉన్న డిజైర్ని చంపేయాలి. అందుకనే వాక్యాన్ని తెలుసుకోవాలి. అందుకని ఆత్మీకంగా బలపడాలి. ఆత్మీకంగా మీరు బలపడినప్పుడు ఆత్మలో ఉన్న బలమైన ఆహారము ఏంటి? ఆహారము, ఆ ఆహారమే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము కనుక మీలో ఉండి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఇక్కడ కూడా కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు. అది కూడా చూద్దాం. గలతీయులు 5:19 చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఇవేమీ లేకుండా ఉండాలి అని అంటే శరీరం ఎన్నిటిని చేయటానికి నీకు శరీరము నీకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎటు చూసినా మన పాపములను జీవిస్తున్నాం. ఎటు చూసినా పాపమేనండి. ఎందుకనంటే నువ్వు కరెక్ట్గా ఉన్నా నీ చుట్టూ ఉన్న లోకం కరెక్ట్గా లేదు. సో ఇలాంటి లోకంలో నీకు రక్షణ నువ్వు కాపాడుకుని జీవించాలంటే, నీ ఆత్మని నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఒకవేళ నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం కనుక నువ్వు భద్రపరుచుకున్నట్లయితే దేవుడు ఒక మంచి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 1, కీర్తనల గ్రంథము, అలాగే ఇంకొక వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథం కన్నా ముందు యాకోబు రాసిన పత్రిక 1:21. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నీ శరీరం గురించి ఎక్కడ మాట్లాడట్లా, ఇక్కడ ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు. లోపల నాటబడి, లోపలే ఉందండి. బహిర్గతంగా ఉన్నవాడు గొప్పవాడు కాదు. అందుకనే మనలో ఉన్న అంతరంగ పురుషుడు చాలా గొప్పవాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, అంటే వాక్యంలో ఏముందనేది శక్తి ఉన్నదండి. వాక్యంలో శక్తి ఉన్నదంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. వాక్యము, శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి, ఆశా నిగ్రహముతో అంగీకరించుడి. జీవపు డంబమును చంపేయండి, నేత్రాశయమును చంపేసేయండి. నీలో ఉన్న ప్రైడ్ని, లస్ట్ ఆఫ్ ఐస్ని, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ని, ప్రైడ్ ఆఫ్ లైఫ్ని చంపేయండి. నీలో ఆత్మకి జీవం కలిగిన వాక్యం అనే శక్తిని దయచేయండి. ఆ రోజున మీరు ఆత్మపూర్ణులై, బలవంతులై, శక్తిమంతులై, జ్ఞానవంతులై జీవిస్తారు. ఈ వాక్యం కనుక మీలో కనుక భద్రపరుచుకున్నట్లయితే కీర్తనల గ్రంథము, ఇందాక చెప్పినట్లుగా కీర్తనల గ్రంథము 139 5వ వచనము చూద్దాము. 139 కీర్తనలు 5వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, వెనకనున్నప్పుడైనను ముందున్నప్పుడైనను నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. వెనక ఉన్న ఆయన వాక్యమే, ముందున్న ఆయన వాక్యమే. ఆ వాక్యము మనల్ని ఆవరించి ఉంటుందంట. ఆ వాక్యము నీకు కావలై ఉంటుందంట. ఆ వాక్యమే నీకు దీపమై ఉంటుందంట. దేవుడు ఎటు చూసినా నిన్ను కాపాడుతూనే, నిన్ను ఆయన కుమారుడుగా నడిపిస్తూనే ఉన్నాడండి. కానీ మనమే ఈ శరీరంతో మనం లోకం వైపు చూస్తూ లోకంలో పడిపోతూ, ఈ రోజున ఎంతమంది యువత అండి డ్రగ్స్ అని, గంజాయి అని, సిగరెట్ అని, మత్తుపానీయముల్లో దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఈ దేహాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారు? దేవుడు అంటున్నాడు, నీ దేహము నా ఆలయం అంటున్నాడు. అందుకనే మీ పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకుడి అన్నాడు. నీ దేహంలో ఎవరుంటారంటే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశించినప్పుడు నువ్వు చేసే ఇలాంటి యొక్క
ఈ శరీరంతో చేసే యొక్క కార్యములను బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపడుతూ ఉంటాడు. అందుకని నా సహోదరి, నా సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోండి. ఈ లోకములో జీవించేది కొద్ది దినములే, కాలము సమీపించి ఉన్నది, కొద్ది దినములే. ఈ దినములు చెడ్డ దినములు అంట. ఇలాంటి దినముల్లో దేవుడు నీకు కృపా దినములు ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి కృప అంటే, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం అన్నాడు. నువ్వు ఆయన ఆత్మగా స్వతంత్రం కలిగి ఆయన యొక్క వెలుగులో ఆయన కృప పొందుకుని నిన్ను శోధించే ప్రతి శోధనను, నీ అనారోగ్యం శోధనను, నీ ఫైనాన్షియల్ శోధనను, నీకు చెప్పలేని శోధన ఏదైనా కానీ జయించడానికి దేవుడు ఆయన కృప ఇచ్చున్నాడు. దాన్ని జయించే వీరుణ్ణి నీలోనే పరిశుద్ధాత్మను పెట్టి ఉన్నాడు. సో నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆ పరిశుద్ధాత్ముడికి దేవుని యొక్క వాక్యాన్ని జీవ ఆహారంగా నువ్వు ఇచ్చి, నీలో ఉన్న అన్ని స్పిరిట్స్, నీలో పరిశుద్ధాత్ముడి యొక్క ఆత్మలు 7 ఉన్నాయి. 7 స్పిరిట్స్ నీలో ఉన్నాయి. ఆ 7 స్పిరిట్స్ని కనుక నువ్వు యాక్టివ్ చేయగలిగితే నీలో సమస్తము నువ్వు అడిగే దేవుని యొక్క వాక్యముని నీ నోటి ద్వారా బయలుపరిచే సమస్తము దేవుడు నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దూతలతో. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? సో సిద్ధపడండి, సిద్ధపాటు కలగండి. చెడ్డ దినముల్లో మనం ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాం. ఏ రోజు ఏ నిమిషం ఏం జరిగిందో తెలియదు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను దొంగ వలే వస్తా అంటున్నాడు. ఎందుకంటే అకస్మాత్తుగా జరుగుతుంది ఆయన యొక్క రాకడ. ఆయన రాకడ సమయం కల్లా మనం అందరం సిద్ధపాటు అవ్వాలి. వచ్చేసిన తర్వాత ఏం చేయటానికి లేదండి. ఆ రోజు నోవాహు వాడలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి డోర్ ఇసిన తర్వాత అనేక మంది రోధించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అలాగే ఈ రోజును కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. సో మారు మనసు పొందండి, రిపెంటెన్స్ చెందండి, రెస్టోరేషన్ చేసుకోండి, మీ లైఫ్ని రెజరెక్షన్ చెందండి. యేసు నామాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచండి, దేవుని కొరకు జీవించండి. దేవుని ఆత్మగా, దేవుని యొక్క సాక్షిగా, దేవుని యొక్క ఆరాధికుడుగా, ఆయన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఆయన బిడ్డగా జీవించు. తప్పులు చేయనివాడు ఈ లోకంలో ఎవడో లేడు. అందరూ తప్పులు చేస్తాం. ఎందుకనంటే తప్పు చేయనివాడు ఒక్కడే, హీఈస్ ద బాస్. ఎవరు ఆయన? మన బాస్ ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన తప్ప ఇంకెవరు లేరండి. మనం ఎవరైనా తప్పులు చేసి వచ్చిన వాళ్ళమే, అందరం తప్పులు చేసి వచ్చిన వాళ్ళమే. కానీ ఆయన వాక్యముతో మనం అందరము ఉదక స్నానము చేయబడి, మనమందరము కూడా పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధపరచబడి, ఆయన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి, ఆయన పరిశుద్ధతను పొందుకుని ఆయనకు వారసత్వాన్ని మనం పొందుకోవాలి. ఇది నీకు దేవుడిస్తున్నది. అంతేగాని నేను పాపిని కదా, నేను తప్పులు చేస్తున్నాను కదా, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను కదా. ఫస్ట్ అందుకని దేవుడు అంటాడంటే, క్రైస్ట్ మైండ్ కలిగి జీవించిన, రెన్యూవర్ మైండ్ అంటున్నాడు. నీ మనసును రెన్యూ చేయి, నీ మనసును తీసి నా మనసును పెట్టుకో అంటున్నాడు దేవుడు. అందుకనే నా సహోదరి, నా సహోదరుడా, ఎక్కడ కూడా ఎటువంటి చింత భయం లేకోకుండా నీ మైండ్ని రెన్యూ చేసుకుని నువ్వు క్రీస్తు వారసుడుగా, క్రీస్తు వారసురాలుగా జీవించు. ఈ లోకంలో నీ శరీరం ద్వారా నీ అవయములను ఈ శరీర కార్యములకు అప్పగించకుండా ఈ దేహాన్ని దేవుని కొరకు అర్పించు. ఈ దేహము దేవునికి సమర్పించు. ఈ దేహము దేవుని కొరకు పనిచేయలాగున నడుచుకో. ఈ దేహము దేవుని నిమిత్తమే ఒక ఆరాధికురాడుగా, ఒక ఆరాధికురాలుగా, ఒక పాట పాడేవాడిగా, ఒక దేవుణ్ణి మహిమపరిచేవాడిగా, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాడిగా, నీకు తోచిన వాక్యాన్ని నలుగురితో పంచుకునేవాడిగా జీవించు. దేవుడు నీకు సదాకాలము తోడే ఉంటాడు. ఎందుకంటే దేవుని కృపను బట్టి నువ్వు రక్షింపబడిన వాడవు. నిత్య జీవంలోకి నువ్వు వెళతావు. నిత్య జీవముకు, శరీరానికే మరణము. ఈ మలినమైపోయిన ఈ శరీరాన్ని ప్రేమించి మరణంలోకి వెళ్తావా? ఆత్మతో నువ్వు దేవుణ్ణి మహిమపరిచి ఆయన ఆత్మను పొందుకుని నిత్య జీవంలో ఎప్పుడు సదాకాలము ఆయనతో కలిసి ఆయన కుడిపార్శ్వంతో కూర్చుని నిత్య జీవుడిగా జీవిస్తావా? నేను నువ్వే పరీక్షించుకో నా సహోదరి, సహోదరుడా. ఈ మాటలు, ఈ వాక్యము మీ హృదయాలను వెలిగించాలని, ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో ఈ మాటలను, వారి యొక్క జీవితాలు మారు మనసు పొందుకోవాలని ప్రభువైన యేసు నామములో మిమ్మల్ని అందరినీ కూడా దీవించబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. Thank you.